ధర్మవరం ఏటీఎం చోరీ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. దొంగిలించిన ఏటీఎంలోని డబ్బంతా తీసుకున్న నిందితులు ఖాళీ ఏటీఎంని అనంతపురం సమీపంలోని వండర్ల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పడేసి వెళ్లిపోయారు. ఏటీఎంలో దాదాపు 7 నుంచి 10 లక్షలున్నట్టు అంచనా వేశారు అధికారులు. ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరంలోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంని ఒక గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం జరిగినది. ఇందులో భాగంగా గతంలో ఇలాంటి కేసులు ఎక్కడెక్కడ జరిగినాయో ఆ కేసులో ఎవరు ముద్దాలు ఉన్నారనేది కొంచెం విచారిస్తూ ఏదైతే ఈ ఏటీఎంను బయటికి లాగి తీసుకెళ్ళి బండిలో వేసుకెళ్లారో ఆ బండి యొక్క మూమెంట్ని కొన్ని క్లూస్ కోసం మేము వెతుకుతున్నాము. సో ప్రజెంట్ ఏదైతే అది చోరీ అయిందో ఆ ఏటీఎం మిషన్ రాప్తాడు మండలము హంపాపురం దగ్గర హైవేలో సుమారు ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో పడి ఉన్నది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం ధర్మవరం నుంచి చుట్టుపక్కలంతా వెతుక్కుంటూ వచ్చేందుకు ఇక్కడ దొరికింది. సో ప్రజెంట్ ఈ విషయానికి క్లూస్ టీము తర్వాత ఎఫ్ఎస్ఎల్ టీము అన్ని విభాగాల వారి హెల్ప్ తీసుకుంటున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పబ్లిక్ దొంగల్ని పట్టుకోవడానికి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము.